వారసురాలు సీరియల్ జూన్ 2 ఎపిసోడ్ కథ విశ్లేషణ. సాకేత్ చందనల గౌరీ పూజను మైథిలి చెడగొడుతుంది. మైథిలి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. వీరు సాకేత్తో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, అందుకే నాకు అసూయగా ఉంది అంటాడు. నాకు అదృష్టం ఉందో లేదో అంటాడు. మన ఇష్టాలు ఎలా ఉన్నా కొన్ని మనకి సంబంధం లేకుండానే జరిగిపోతాయని సాకేత్ అంటాడు. అయినా అలా మాట్లాడుతున్నావేంటి? ఇందాక నుంచి గమనిస్తున్నాను. పెళ్లి చేసుకుంటున్నావన్న సంతోషం గాని, కొత్త జీవితం మొదలు పెడుతున్నావన్న ఉత్సాహం గాని నీలో ఎందుకు లేవని వీరు అంటాడు. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఇక సాకేత్ ఫ్రెండ్స్ అందరూ కూడా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అంటారు. ఇక దాంతో పెళ్ళైతే బ్యాచిలర్ లైఫ్ అయిపోతుంది, సంసార జీవితం మొదలవుతుంది, బరువు బాధ్యతలు మొదలవుతాయి కదా అంటాడు సాకేత్. అందుకే ఇలా ఉన్నాను అంటాడు. అంతేనా? నేను ఇంకా నీకు పెళ్లి ఇష్టం లేదేమో అని భయపడ్డానని వీరు అంటాడు. ఇక అప్పుడే మైథిలిని చూసిన సాకేత్ ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతాడు. పూజకి టైం అయింది కదా, త్వరగా రెడీ అవ్వండి, మేడం చెప్పారని మైథిలి అంటుంది. ఇక సాకేత్ ని అలా చూస్తూ మీ మొహంలో ఏదో లోపించింది అంటుంది. పెళ్లికలే లోపించుంటుంది, ఇందాక చెప్పానుగా అని వీరు అంటాడు. అన్నీ ఉన్నాయి గాని బొగ్గు చుక్క మర్చిపోయారని చెప్పి సాకేత్ బుగ్గన దిష్టి చుక్క పెడుతుంది. ఈ దిష్టి చుక్క వల్ల మీకు ఇష్టం లేని కొన్ని పనులు జరగవు. మీకు ఇష్టం లేని మనుషులు మీ దరిదాపుల్లోకి కూడా రారు. అంత పవర్ఫుల్ ఉంటుంది నేను పెట్టిన ఈ బొగ్గు చుక్కకని మైథిలి అంటుంది. ఇక మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు చందనాని కూడా తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే మైథిలితో తన ఫ్రెండ్ సిరి పెళ్లి కూతురుగా ముస్తాబవ్వాల్సింది నువ్వు, మీ బావ చేత 3 ముళ్ళు వేయించుకోవాల్సింది నువ్వే అని చెప్తూ ఉంటుంది. పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి కదా, నువ్వు ఏదో ఒకటి చేయి, ఇలాగే ఊరుకుంటే నీకొచ్చిన అవకాశం కూడా చేజారిపోతుంది. మీ బావతో కలిసి బ్రతకాలని నువ్వు అనుకుంటే ఏదో ఒకటి చెయ్యని సిరి చెప్తూ ఉంటుంది. అయితే మైథిలి మాత్రం సాకేత్తో గౌరీ పూజ జరుగుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత చందన దగ్గరికి వెళ్ళి పూజకి టైం అవుతుందంట కదా, తొందరగా రమ్మని మేడం చెప్పారు అని చెప్తుంది. నేను వస్తాను వెళ్ళు అని చందన అనేసరికి మైథిలి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కొచ్చి కొంచెం చెమట వాసన వస్తుంది చూసుకోండి అని చెప్తుంది. చెమట వాసన ఏంటి, అంతా బాగానే ఉందిగా అని చందన మనసులో అనుకుంటుంది. మరోవైపు మైథిలితో తన ఫ్రెండ్ సిరి ఆ పెర్ఫ్యూమ్ మార్చేసావేంటి అని అడుగుతుంది. అది పెర్ఫ్యూమ్ కాదు, మత్తు మందు, అది కట్టుకోగానే కాసేపు చందనకి మైకం కమ్మేస్తుంది, పూజ ఆగిపోతుంది అని అంటుంది. అయితే తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ వస్తుందని మైథిలి అంటూ ఉంటే, నువ్వు చేసింది తప్పు కాదు, మీ భావన దక్కించుకోవడానికి చిన్న ప్రయోగం చేశావు అంతే కదా అంటుంది సిరి. దీని గురించి ఎక్కువ బాధపడద్దు అని సిరి అంటుంది. ఇక చందన ఎందుకైనా మంచిదని చెప్పి పెర్ఫ్యూమ్ కొట్టుకుంటుంది. సాకేత్ చందనల పూజ కూడా ప్రారంభమైపోతుంది. గౌరీ పూజకి చందన నడుచుకుంటూ రావడంతో ఇక మైథిలితో తన ఫ్రెండ్ సిరి నువ్విచ్చింది మత్తు మందేనా, తన అంత హుషారుగా నడుచుకుంటూ వస్తుందేటి అంటుంది. నేనిచ్చిన మందు కాస్త వాసన చూసినా మైకం వచ్చేస్తుంది, మరి ఎందుకు ఇలా జరిగిందో అని మైథిలి అంటుంది. నువ్వు చెప్పిన మాటలకి నాకు మైకం వచ్చేలా ఉందని సిరి అంటుంది. ఇక పూజ కూడా మొదలైపోతుంది. ఏదో విధంగా ఈ పూజ ఆపాలని సిరి అంటే ఇంక మనం ఏమి చేయలేము, చెయ్యాల్సిందంతా చేసేసాను, ఇంకా దేవుడే చూడాలి. నాకు మా బావకి ముడి వేయాలనుకుంటే ఆ దేవుడే ఈ పెళ్లి ఆపుతాడు, నా సంకల్పం గొప్పదైతే దేవుడే ఏదో ఒకటి చేస్తాడని మైథిలి అంటుంది. ఒకవేళ బావని చందన్ని కలపాలని ఆ దేవుడు అనుకుంటే ఇంక నేనేమి చేయలేను, ఈ పూజ జరిగిపోతుంది అంటుంది మైథిలి. అయితే సరిగ్గా దీపం వెలిగించే సమయానికి చందనకి మైకం వచ్చి పడిపోతుంది. డాక్టర్ వచ్చి చందనని చెక్ చేస్తారు. ఈ అమ్మాయి పొరపాటున ఏదో మత్తు పదార్థం తీసుకుంది అంటారు. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు, నేను ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపట్లో లేచి కూర్చుంటుందని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. ఇక మైథిలిలో టెన్షన్ మొదలవుతుంది. ఈ డాక్టర్ ఏంటి మత్తు మందు ఇచ్చారని హింట్ ఇచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు దాని మీద ఏం డిస్కషన్ జరుగుతుందో ఏంటో అని మైథిలి కంగారు పడి భయపడిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో చందనకి ఇలా జరగడానికి మైథిలియే కారణమని ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.